ఈ వారం మార్కెట్ అప్డేట్ ఏంటో చూద్దాము. ఇది వీకెండ్ రివ్యూ మాత్రమే కాదు, ఈవెన్ మంత్ అండ్ రివ్యూలా కూడా ఉంటుంది. అంటే మనకి మే మంత్ కంప్లీట్ అయిపోయింది. సో ఒక రెగ్యులర్ సెంటిమెంట్ నుంచి అయితే బయటకు వచ్చాం. దెర్ ఇస్ నో మోర్ మే హ్యామ్. సో రెగ్యులర్గా మే మంత్ అని అంటే సహజంగా మనకి మార్కెట్ పడుతుంది అని ఒక సెంటిమెంట్ ఉంది. మేబీ మనకి అంతకు ముందు వరకు కూడా కొంత సెల్లింగ్ ప్రెషర్లో ఉండటం వల్ల అయ్యి ఉండొచ్చు. మే మంత్లో అయితే మనం ఫైనల్గా ఆ సెంటిమెంట్ని బ్రేక్ చేసి పాజిటివ్గా క్లోజ్ అయ్యాం. దాదాపు ఒక 1.7% అప్సైడ్ క్లోజ్ అయ్యాం. సో లాస్ట్ వీక్ రివ్యూ గుర్తున్న వాళ్ళైతే మార్కెట్లో మనకు ఒక రెసిస్టెన్స్ లెవెల్లో ఉన్నామని చెప్పేసి మాట్లాడుకున్నాం. సో ఈవెన్ ఇక్కడ మీరు గమనించినట్లయితే జూలైలో కావచ్చు, ఆ తర్వాత జూలైలో అగైన్ జూలై అరౌండ్ 15, జూలై 31 అండ్ ఇదే టైంలో దాదాపుగా ఆగస్ట్, జూన్, సెప్టెంబర్ ఈ పీరియడ్ అంతా ఇక్కడ ఒక మంచి ప్రైస్ యాక్షన్ జరిగింది. అగైన్ మళ్ళీ ఇక్కడ కూడా డిసెంబర్లో కూడా ఒక ప్రైస్ యాక్షన్ జరిగింది. సేమ్ ఇప్పుడు మార్కెట్ అదే జోన్లో ఉందని చెప్పి మాట్లాడుకున్నాం. సో అది బ్రేక్ చేయకుండా మనం పాజిటివ్గా ఉండడానికి అవకాశం లేదు అని అనుకున్నాం. కాకపోతే ఇంత టైట్గా మార్కెట్ కన్సాలిడేట్ అవుతుంది అని అనుకోలేదు. సో వీక్లీ బేసిస్లో చూస్తే మాత్రం మార్కెట్ ఈజ్ కంప్లీట్లీ ఆపరేటెడ్. ఆన్ ఇంట్రాడే బేసిస్ సడన్గా మార్కెట్ 200 పాయింట్స్ పడుతుంది, 200 పాయింట్స్ పెరుగుతుంది. ఆన్ ఏ ఇంట్రాడే బేసిస్ మార్కెట్ చాలా వాలటైల్గా ఉంది. కాకపోతే వీక్లీ క్లోజింగ్ టు క్లోజింగ్ మనం చూసినట్లయితే మార్కెట్ అబ్సల్యూట్గా నెగిటివ్నే క్లోజ్ అయింది, బట్ వెరీ మార్జినల్లీ నెగిటివ్ అయితే క్లోజ్ అయింది. సో మంత్ టు మంత్ మనం కంపేర్ చేసినప్పుడు మాత్రం మంత్ ఎండింగ్ క్లోజింగ్ మాత్రం వెన్ కంపేర్ టు ప్రీవియస్ మంత్, ఎస్ దేర్ ఇస్ స్లైట్లీ